క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రోగ్రాం వింటున్న ప్రతి ఒక్కరికి మా ప్రేమ వందనాలు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రతినిత్యము. మా పరిచర్య నిమిత్తము, మా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. ఈరోజు మనము దేవుని రాజ్యములో ఎలాంటి వారు ఉంటారో ఆ రాజ్యాన్ని మనం చూద్దాం. ఎలాంటి వారు దేవుని రాజ్యంలో ఉంటారో మనం చూద్దాం. బైబిల్ గ్రంథములో నుంచి చూడండి. మరి మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనం ఏం చెబుతుందంటేడా, ఆ కాలమందు శిశువులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యములో గొప్పవాడు ఎవరని ఆయన అడిగాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి శిశువులు వచ్చి అడుగుతున్నారు, పరలోక రాజ్యంలో గొప్పవారు ఎవరయ్యా? మరి ధనవంతులు ఉంటారా, ఆస్తిపరులు ఉంటారా, మరి లేకపోతే అధికారులు నాయకులు ఉంటారా, ముఖ్యమంత్రులు ఉంటారా, ఎవరుంటారు రాజ్యంలో అన్నప్పుడు మరి యేసు ప్రభువు వారు ఒక బిడ్డను చిన్న బిడ్డను చూపిస్తున్నాడు. ఈ చిన్న బిడ్డ వలె ఉంటే, ఈ చిన్న బిడ్డ వలె ప్రవర్తిస్తే పరలోక రాజ్యం వారిది. అయితే ఈ బిడ్డకి ఏం తెలియదండి. అబద్ధం తెలియదు, మోసం తెలియదు, అక్రమం తెలియదు, జారత్వం తెలియదు, వ్యభిచారం తెలియదు. ఈ బిడ్డ వల్ల ఎవరైతే ఉంటారో, ఒకరిని ముంచటం కానీ, ఒకరి మీద నిందలు వేయటం, ఒకరి మీద అబద్ధం చెప్పటం కానీ ఈ బిడ్డకి ఎలాంటి కలగదండి. అంటే ఈ బిడ్డను పోలి ఉంటే పరలోక రాజ్యములో ఉండగలుగుతావు, ఈ బిడ్డను పోలి ఉంటే ఆ రాజ్యములో ఉండగలుగుతావని మరి శిశువులతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ రాజ్యంలో నువ్వు ఉండాలంటే మరి మనము ఆ బిడ్డను పోలి ఉన్నామా? చూడండి, 16వ అధ్యాయము 18వ వచనం ఏం చెబుతుందంటే, ఇక్కడ 16, 18 ఏం చెబుతుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 16, 27వ వచనం చూద్దాం. 16, 28 చూద్దామండి. 16, 28 ఏం చెబుతుందంటే, చూడండి, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుషు కుమారుడు తమ రాజ్యముతో వచ్చుట చూసు వరకు మరణము రుచి చూడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నా. ఏమంటున్నాడు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరండి? మీరు ఇప్పుడు టీవీ కాడ ఉన్నవారు అందరిలో మనిషి కుమారుడు వచ్చినప్పుడు మరణం రుచి చూడడంట. ఆయన వచ్చే రాకడ మనం చూస్తాం. ఎప్పుడండి? మధ్యాకాశములో మన ప్రభువు రాబోతున్నాడు, మరి గద్దించే సింహం వలె రాబోతున్నాడు. మనిషి కుమారుడు వచ్చే రాకగా మనం ఎదురు చూస్తాం. ఎలా చూస్తాం? ఆ బిడ్డ వలె ఉంటే, పసిబిడ్డ వలె నీ ప్రవర్తన ఉంటే, పసిబిడ్డ వలె నీ మాట ఉంటే, పసిబిడ్డ వలె నీ ఆలోచన ఉంటే, పసిబిడ్డ వలె నీ అడుగు జాడలు ఉంటే, ఆ బిడ్డ వలె ఉంటే మనిషి కుమారుడు రాకకి నువ్వు చూస్తావండి. ఆయన రాకకి మనము ఆయన రాజ్యములో ఉండగలుగుతాం. ప్రేమైన తల్లి, ప్రేమైన అయ్యా, ప్రేమైన అన్న, మరి వింటున్నా నేను కూడా మరి ఈ లోక రాజ్యాన్ని ఆలోచు. ఈ లోక రాజ్యములో నువ్వు అధికారిగా ఉండొచ్చు, నాయకుడిగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు, లేకపోతే అధిపతిగా ఉండొచ్చు, అనేక రకాలుగా నువ్వు మరి చెయ్యొచ్చు. ఈ లోక రాజ్యములు, ఈ లోక రాజ్యం అండి శాశ్వతమైన రాజ్యం కాదు. ఇది శాశ్వతమైన రాజ్యం కాదు. కానీ పరలోక రాజ్యములో నువ్వు ఉండాలంటే, పరలోక రాజ్యాన్ని ఉండాలంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీవు ఉన్న చోటనే మోకరించాలా. మోకరించి పవ్వా, ఈ 2016 అయినా నా జీవితంలో నీ రాజ్యములో ఉండటానికి అటు కృపను కలగ చేయపోవని ప్రార్థన చేయాలా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు వింటున్నా నేను కూడా ఆయన రాజ్యములో మనం ఉండాలంటే చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 23వ వచనం ఏం చెబుతుందంటే, మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 23వ వచనం ఏం చెబుతుందంటే, అప్పుడు యేసు చుట్టూ చూసి, ఆస్తి గలవాడు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్మము. ఏమంటున్నాండి? ఆస్తి గలవాడు, డబ్బు గలవాడు, ధనము గలవాడు, బంగారము కలవాడు, హోదా కలవాడు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంత మాత్రం దుర్మమంటున్నాడు. అయితే కిందేమంటాడంటే, ఒంటె సూది బెజ్జములో దురుడు సులభమే గాని ధనవంతుడు పరలోక రాజ్యములో ఉండుట అసాధ్యం అంటండి. ఒంటె ఎంత ఎత్తుంటుందండి? ఒంటైనా సూది బెత్తములో పాద్యము గాని ధనవంతుడు మాత్రము పరలోక రాజ్యములో ప్రవేశించడని
శిశువులతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలం ఇప్పుడు వింటున్నా నీవు నేను కూడా ఈ రాత్రి కాలంలో మనం వింటున్నాము కనుక ఆలోచన చేస్తున్నాము కనుక ఆలోచన చేస్తున్నావు. ఏం ఆలోచన చేస్తున్నావు? నువ్వు ఆస్తిమంతుడివా, అధికారివా, నాయకుడివా, పెద్దవా, లేదా విశ్వాసివా? ఆలోచించేయి. వింటున్నప్పుడు నువ్వు ఆలోచించేయి. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్మము. అయితే దేవులారా, ఆస్తి కలవాడు ధనవంతులు మరి పరలోక రాజ్యములో ఉండలేడండి. ఒంటి సూది బెజ్జములో దూరుద్దు కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యానికి పోలేడు. ఎందుకు? వీడల్లో అన్నీ ఉంటాయి. ఈ లోక అధికారం అంతా ఉంటుంది, ఈ లోక హోదా అంతా ఉంటుంది, ఈ లోకము అనేక రకాలు ఉంటుంది కనుక పరలోక రాజ్యానికి పోలేవు. నువ్వు పరలోక రాజ్యానికి పోవాలంటే అదుగు ఆ బిడ్డన పలి ఉండాలా. ఆ బిడ్డను పోలి ఉంటే, పసిబిడ్డను పోలి ఉంటే నిశ్చలమైన ఆయన రాజ్యములో ఉంటావు, నిశ్చలమైన ఆ పట్టణములో ఉంటావు, నిశ్చలమైన ఆ రాజ్యములో నువ్వు ఆయన పాదపీఠముగాడ మరి ఉంటావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలములో వింటున్న నీవు నేను కూడా ఎలాగ ఉన్నామో ఆయన రాజ్యంలో చూడండి. అదే 10వ అధ్యాయం 25వ వచనం ఏం చెబుతుందంటే, ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట దుర్లభమంట అండి. వంట సూది బెజ్జములో దూరుట మరి సులభమే, ధనవంతుడ మాత్రం చేరలేడండి. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, వింటున్న నీవు నేను కూడా ధనం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, పెద్దరికం ఉండొచ్చు, నాయకత్వం ఉండొచ్చు, కానీ ఈ లోకం మట్టుకేనని నీకు, ఈ లోకం మట్టుకే కానీ పరలోక రాజ్యములో నీకు ఎంత మాత్రము స్థానము లేదు. చూడండి, లోకాసు సువార్త 1వ అధ్యాయము 33వ వచనం చూద్దామని ఏం చెబుతుందో. లోకాసు వార్త 1వ అధ్యాయము 33లో ఏం చెబుతుందంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే వింటున్న నీవు నేను కూడా ఏ రాజ్యానికి మనం వారసులుగా ఉన్నాము చూడండి. ఆయన యాకోబు వంశస్థులని యుగయుగములు ఏలునుగాక. ఆయన రాజ్యము అంతమలేనిదై ఉందండి. ఎవరి రాజ్యం అంతమలేనిదై ఉంది? మరియమ్మతో మాట్లాడుతున్నాడు. మరియమ్మ, ఇదిగో నీ గర్భమున ఒక ఆయన పుడతాడు, ఆయనకి యేసు పేరు పెడతారు. ఆయన రాజ్యము అంతము లేనిదైనది. ఆయన రాజ్యము అన్ని విధాల అది పాడయ్యే రాజ్యము కాదు. అయితే ఆయన రాజ్యము అంతము లేని రాజ్యం అండి. ఎవరి రాజ్యము? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు రాజ్యము. మరియమ్మ గర్భములో ఆయన జన్మించి, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యము అంతమలేనిది. ఆ రాజ్యములో ఉండగలుగుతావా? ఆయన రాజ్యములో ఉండగలగాలంటే మొదట నీవు ఆయన నీతిని వెతకాలా, ఆయన రాజ్యాన్ని వెతకాలా. ఏమేమి వెతుకులాడుతున్నావు? ఏమేమో దేవులాడుతున్నావు? అధికారం కోసము, హోదా కోసము, డబ్బు కోసము, ధనము కోసం వెతుకులాడుతున్నావు. కానీ మొదట ఆయన నీతిని వెతుకు, ఆయన రాజ్యాన్ని వెతుకు. అయితే ఆ రాజ్యములో నువ్వు ఉండగలుగుతావు. ఈ యుగములది అంతమలేని రాజ్యం అండి, అంతమలేని రాజ్యము గనుక ఆ రాజ్యములో నువ్వు ఉండాలంటే చిన్న బిడ్డని పోలి ఉండాలా. ఏమంటున్నాడు ఇసువులతోటి? ఇదిగో ఆ బిడ్డను పిలవండి, మీరు ఆ బిడ్డను పిలవండి, ఇదిగో ఈ బిడ్డను పోలి ఉండాలా. ఈ బిడ్డ ఎలాగుందో ఈ బిడ్డను బట్టి మీరు పోవాలా. ఈ బిడ్డ పరలోక రాజ్యములో ఉంది. అలాగనే పసిబిడ్డను పోలి నువ్వు ఉన్నావా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనకు పోతాం, పాటలు పాడతాం. మరి ప్రార్థన పోయి పాటలు పాడతాము, ప్రార్థన చేస్తాము, ఉపవాసాలు ఉంటాము, కన్నీరు కార్చి అడుగుతాము. కానీ నిశ్చలమైన రాజ్యములో ఉండగలుగుతున్నావా? నిశ్చలమైన రాజ్యములో మరి మనం ఉంటున్నామా? ఆలోచించి. ప్రార్థన పోగానే పరలోకం పోవండి, బోధ చెయ్యంగానే పరలోకం పోం, ఉపవాసం ఉండగానే పరలోకం పోము. కానీ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు రాజ్యములో మనం ఉండాలంటే చిన్న బిడ్డ వలె ఉండాలా. ఎప్పుడైతే మనం చిన్న బిడ్డ వలె ఉంటామో నిశ్చలమైన రాజ్యములో ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రాజ్యములో నీ ఉండాలంటే చూడండి 9వ అధ్యాయం మరి 27వ వచనం చూద్దాం. అదే లోకాసు వార్త 9వ అధ్యాయం 27వ వచనం చూద్దామండి. ఎందుకంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రాజ్యములో నీవు నేను ఉండాలంటే, నిశ్చలమైన రాజ్యం కోసం మనం ఎతకాలంటే చిన్న బిడ్డ వలె ఉండాలా. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం వచ్చుటకు చూసుదురు. చూడండి, నిశ్చయముగా నిజంగా మీతోటి నేను చెప్పుతున్నాను. ఇక్కడ ఉన్న వారిలో
ఎవరున్నారండి? ఇక్కడ ఉన్న వారిలో దేవుని రాజ్యం వచ్చుటకు చూస్తారు. అయితే నిజంగా మీతో అంటున్నాను, నిజంగా చెబుతున్నాను. ఇందాకేమాడు? నిశ్చయముగా మీతోటి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడేమంటున్నాడు? నిజంగా చెబుతున్నాను, అబద్ధం కాదు ఇది, మోసం కాదు ఇది. మీ లోకం అయితే మీరైతే అనేకుల్ని మోసపోవచ్చు, అనేకుల్ని అనేక రకాలుగా అబద్ధాలు చెప్పి మోసాలు చెప్పొచ్చు. నేనైతే మోసం చెప్పేవాడిని కాదు, నిజంగా మాట్లాడుతున్నాను. దేవుని రాజ్యంలో మీరు ఉంటారని నిజంగా చెబుతున్నాను. ఇక్కడ ఉన్న వారిలో ఇందాకేమన్నాడు? నిశ్చయముగా మీతోటి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడేమన్నాడు? నిజంగా మాట్లాడుతున్నాను. మీది రాజ్యములో ఉండాలంటే మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి. ఎప్పుడైతే మనం వెతుకుతామో దీని బిడ్డలారా ఆ రాజ్యములో మనము ఉండగలుగుతాం. ఆ రాజ్యంలో మనం ఉండగలుగుతాము కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్న నీవు నేను కూడా మీతో నిజంగా నేను మాట్లాడుతున్నాను. మన ప్రభు ఈ భూలోకానికి వచ్చి నీ నా పాపముల కొరకు 33 సంవత్సరము ఈ భూలోకములో ఉండి నశించిపోతున్న నీవు నేను ప్రేమించిన బిడ్డలారా, ఎక్కడో ఊరి బయట మనం వెలివేయబడ్డ వారిమి, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిమండి మనము. మన ప్రభువు మనమలా ఆయన రక్తములో పరిశుద్ధులుగా చేశారు, ఆయన రక్తములో మనమలా భాగస్వాములుగా చేశారు. యేసు రక్తం ప్రతి పాపమును కడుగునని మనమలా ఎవరిస్తుందండి? ఆయన రక్తములను కడగబడిన వాడివైతే రాజ్యం కోసం చూడండి, ఆయన రాజ్యం కోసం చూడు. అదే 12:31 చూద్దామండి. లోకాసు వార్త 12:31 చూద్దాం. 12 అధ్యాయం 36 వచ్చిన చూద్దామండి. ఎందుకంటే పేమెంట్ దీని బిడ్డలారా, మరి ఇప్పుడు వింటున్న నీవు నేను కూడా ఆయన రాజ్యములో మనం ఉండాలంటే నిశ్చలం మనం ఎత్తకాల. చూడండి 31వ వచనం ఏం చెబుతుందంటే, మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, రాజ్యమును వెతుకుడి, దానితో ఇది మీకు అనుగ్రహించబడును. మీరైతే ఆయన రాజ్యాన్ని వెతకండి, ఇది మీకు అనుగ్రహించబడుతుంది. ఏం వెతుకులాడుతున్నావు నీవు? అధికారం కావాలి వెతుకులాడుతున్నావు, డబ్బు కావాలి వెతుకులాడుతున్నావు, ధనము కావాలి వెతుకులాడుతున్నావు, ఒకరికన్నా పెద్దోళ్ళు కావాలి వెతుకులాడుతున్నావు. కానీ ఇక్కడేమన్నాడు? మీరైతే ఆయన రాజ్యాన్ని వెతకండి. ఎక్కడుందండి ఆ రాజ్యము? ఎక్కడుంది ప్రేమిందిరా? పరలోక పట్టణములో ఉంది. పరలోక పట్టణము 12 చూడండి, 12 గుమ్మాల పట్టణము, పరిశుద్ధుని వేలే పట్టణములో ఉండాలంటే వెతకాలండి. డబ్బు పోతే వెతుకులాడతాం, ధనం పోతే వెతుకులాడతాం, వెండి పోతే వెతుకులాడతాం, ఏదైనా వస్తువు పోతే వెతుకులాడతాం, అధికారం పోతే వెతుకులాడతాం, హోదా పోతే వెతుకులాడుకుంటాం, అనేక రకాలుగా వెతుకులాడతాం. అయితే ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన రాజ్యాన్ని వెతుకు ముందు నువ్వు, ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వెతుకులాడుతున్నావా? వెతుకులాడేవైతే అన్ని వేళ ఆయన రాజ్యములో నీవు ఉండగలుగుతావు. అయితే ఇక్కడ ఏమంటాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యాన్ని వెతుకున్నప్పుడు ఆయన రాజ్యములో మనం ఉండాలంటే వెతుకులాడాలండి. ఎప్పుడైతే వెతుకులాడతావో అదే 32వ వచనం ఏం చెబుతుందంటే, చిన్న మంద ఏమందండి? చిన్న మంద భయపడకము. పెద్ద మంద కాదండు. ఈనాడు పెద్ద మంద కోసం గుంపులు పరిగెత్తున్నారు. పెద్ద మందలో ఏముండదండి అనుకోండి. ఈనాడు మా ఇంట్లో ఒక పుస్తకం ఉంది, పడగొట్టుట లేపుట. పడగొట్టేది ఎవరు, లేపేది ఎవరు? చూడండి, ఎందుకంటే చిన్న మంద భయపడబాకు, దేవుని రాజ్యము ఇలాంటి వారిది. ఎవరిదండి? పెద్ద మందదా? కాదమ్మా, చిన్న మంద భయపడబా, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే. ఎవరాళ్ళు? చిన్న బిడ్డని పోలి ఎవరైతే ఉంటారో, చిన్న బిడ్డని పోలి ఎవరైతే నడుచుకుంటారో పరలోక రాజ్యం వారిదే. చిన్న మందని ఒకవేళ ఎగతాళి పడుతున్నావేమో, వేలని పడుతున్నావేమో, అవమానపడుతున్నావేమో, చిన్న మందలే నాకు పెద్ద మంద లేదని నువ్వు దిగులు పడుతున్నావేమో. దిగులు పడినక్కర్లేదండి, దిగులు పడినక్కర్లేదు. ఏమన్నాడు? నీ చింత యావత్తంతా నా మీద వెయ్యి, ఆయన మీద వెయ్యి. నీ చింత, నీ యావత్తంతా ఆయన మీద వెయ్యి. చిన్న మందని భయపడినక్కర్లేదండి. పరలోక రాజ్యము ఇలాంటి వారిది. ఎవరిదండి? ఎవరిది? పేమెందిని బిడ్డలారా, పెద్ద మందది కాదండి. పెద్ద మంద అయితే అక్కడ ఏముంటుందండి? అల్లరి, అవమానము, ఎగతాళి. ఎవరికి?
మన పరిశుద్ధులైన దేవునికండి. అది చిన్న మంది అయితే భయముతో వణుకుతో ఆయన్ని నిత్యం ఆరాధిస్తారు, నిత్యం స్తుతిస్తారు, నిత్యం ఆయన గణపరుస్తారు, ఆయన నామమునే హెచ్చిస్తారండి. పెద్ద మందలో ఉండదండి. వస్తారు పోతుంటారు కానీ పెద్ద మందలో ఉండదండి. చిన్న మందగా ఉన్నావా, పరలోక రాజ్యం అనేది ఇలాంటి వారిదే రాజ్యం. ఆ రాజ్యములో ఉండాలంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడే నువ్వు ఎక్కడుంటే అక్కడ మోకాళ్ళు వంచు అడుగు. పవ్వా, ఇంతవరకు నేనయ్యా చిన్న మందగా లేనయ్యా, దిగులు పడుతున్నాను, చింత పడుతున్నానయ్యా, చిన్న మందని ఎంతో బాధపడుతున్నానయ్యా. అయితే ఈ రాజ్యం ఉందని నేను ఆలోచన చేయలేదయ్యా, ఇంతవరకు ఎరగలేదు. పవ్వా, నీ రాజ్యములో వార్చుడిగా ఉండాలంటే, వారసత్వం పొందాలంటే చిన్న మందగా ఉండే భాగ్యాన్ని నాకు పవ్వు అని ప్రార్థన చేయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి వింటున్న నీవు నేను ఈ రాత్రి కాలములో మరి ఏ మందగా ఉన్నామో ఆలోచించి, అదే 17 అధ్యాయము 21వ వచనం ఏం చెబుతుందంటే, 17:21 ఏం చెబుతుందంటే, ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, 17:21 చూద్దాం ఏం చెప్తుందో. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఎక్కడండి? ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది. ఇదిగో అక్కడుంది, ఇది ఇక్కడుందంటే ఎవరి మాట వినబాకండి. ఈనాడు విశ్వాసులు పరిగెత్తున్నారు దేని కొరకు? అక్కడుంది ఇక్కడుందని పరిగెత్తున్నారు. ఎవరి మాటలు విని అపోస్తలుడు పౌలు అంటారు, నేనైతే మనుషుల్ని భ్రమ పెట్టేవాడిని కాదు, నేనైతే మనుషుల్ని ఆనంద పెట్టేవాడిని కాదు, నేనైతే మనుషుల్ని సంతోష పెట్టేవాడిని కాదు, కానీ నా కొరకు ప్రాణం పెట్టి, నా కొరకు రక్తం ఖర్చి, నా కొరకు బలి అయిన యేసుక్రీస్తుని నేను ఆనందపరచునని పౌలు గారు మాట్లాడుతున్నాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడుంది అక్కడుందని చెప్పే వాళ్ళ మాట మీరు వినొద్దు, మీరు పరిగెత్తొద్దు. పరిగెత్తారా నష్టపోతారు. ఎందుకు నష్టపోతారు? ఒకరికి దెయ్యం పట్టిందండి, వాడు ఎన్నో 100 కిలోమీటర్లు పోయాడు. 100 కిలోమీటర్లు పోతే ఒక్కదాన్ని పోగొట్టుకొని పోతే ఇనికిడితే ఎన్ని వచ్చినాయి? 7 వచ్చినాయండి. ఒకదానికి 7 వచ్చినాయి ఇనికిడితే. ఎందుకు వచ్చినాయి? దురాత్మల్ని అంటాడుతూనే ఉంటాయి. పరిశుద్ధాత్మ ఉందని, అక్కడ ఉందని, ఇక్కడ ఉందని పరిగెత్తబాకండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరి మాట వినబాకండి. మీరు నా పేరట అనేకులు వస్తారు, అనేకులు వచ్చి మిమ్మల్ని మోసపుచ్చుతారు. ఇదిగో దేవుని రాజ్యము అక్కడుంది, దేవుని రాజ్యం ఇక్కడుంది, అది అక్కడ పరిశుద్ధాత్మ ఉంది అని అనేకులు చెబుతారు. కానీ ఎవరి మాట మీరు వినొద్దు, విని మీరు పాడైపోవద్దు, విని మీరు నష్టపోవద్దు అని మాట్లాడుతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు నువ్వు వింటున్నా నీవు నేను కూడా దేవుని రాజ్యంలో ఉండాలంటే మనం ఎలా ఉండాలండి? చిన్న బిడ్డను చూపిస్తున్నాడు. అక్కడ చిన్న బిడ్డను చూపిస్తున్నాడు. చిన్న బిడ్డ వలె ఉండాలా? ఉన్నామా? చిన్న బిడ్డ అయితే అడిగితే ₹1 ఇస్తాం బిడ్డకి. అడుగుద్దండి, ఆకలి అవుతుంది అమ్మ అంటది, నానా డబ్బులు అంటది. చిన్న బిడ్డ కాబట్టి. పెద్దవాళ్ళం అయితే మొత్తం దోచుకుంటాం, ఆయన రాజ్యం దోచుకుంటామండి. మరి పెద్ద బిడ్డ వలె ఉన్నప్పుడు ఆయన రాజ్యంలో మనము ఉండలేము. చిన్న బిడ్డను పోలి ఎప్పుడైతే ఉంటావో పరలోక రాజ్యంలో ఉండగలుగుతావు. పరలోక రాజ్యం అంటే ఆ బిడ్డను చూసుకోవాలా. ఆ బిడ్డ ప్రవర్తన ఎలాగుంది, ఆ బిడ్డ మాట ఎలాగుంది, ఆ బిడ్డ అడుగుజాలు ఎలాగున్నాయి, ఆ బిడ్డ చూపు ఎలాగుంది, ఆ బిడ్డ విస్తారంగా మాట్లాడేది కాదండి. ఈనాడు చూడండి, విస్తారంగా మాట్లాడి దేవుని పని పాడు చేస్తున్నారు. రోమపత్రికలో మాట ఉంది, పొట్టకూటి కోసము దేవుని పని పాడు చేయొద్దంటున్నాడు. ఈనాడు పొట్టకూడి కోసము అనేకులు దేవుని పని పాడు చేస్తున్నారండి. నేను నిజం చెబుతున్నాను ఈ మాట. ఎందుకంటే పిల్లలారా, పొట్టకూడి కోసం ఆయన పని పాడు చేసి ఆయన రాజ్యాన్ని మనం అవమానపరుస్తున్నాం, ఆయన రాజ్యాన్ని మనం ఎగతాళి పరుస్తున్నాం. మరి ఈ మధ్య ఇప్పుడు వింటున్న నీవు నేను కూడా ఆయన రాజ్యములు మనం ఉండాలంటే ఎలాగుండాలో చూడండి, ఎలాగ ఉండి మనం ప్రవర్తించాలో చూడండి. అది 23:40 చూద్దామండి. 23 అధ్యాయము 40 చూద్దాం. లోకాసు సువార్త 23:42 చూద్దాం. ఏం చెబుతుందంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యములో నువ్వు ఉండాలంటే, ఆయన నీతిని వెతకాలంటే, నిత్యమైన పట్టణములో నువ్వు ఉండాలంటే మొత్తం ఆయన నువ్వు వెతకాలి. చూడండి 40 ఏం చెబుతుందంటే,
ప్రేమ తల్లి, ఆయన చూసి, యేసు నీవు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎవరితను? సిలువలో ఒక దొంగ. సిలువలో ఒక దొంగ అండి. చూడండి, యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు ఆ పక్క చూడండి, ఆ పక్క ఒకరిని, ఈ పక్క ఒకరిని, ఎడం పక్క కుడి పక్క ఇద్దరిని వేశారు. ఇద్దరు బందిపోటు దొంగలు. దొంగలైతే ఒకడేమంటున్నాడు? యేసు నువ్వు దేవుని కుమారుడు అయితివి, నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించమని ఒకడు ఎగతాళి చేస్తున్నాడు, వేలం చేస్తున్నాడు, అవమానంగా మాట్లాడుతున్నాడు. ఇంకొకడు ఏమంటున్నాడు? అరే మనమైతే దొంగలమి, దోచుకున్న వారిమి, అబద్ధమాడు వారిమి, మోసగాళ్ళమి, అనేకుల్ని పాడు చేసిన వారిమిరా, అక్రమస్తులు మనకి శిక్ష తగుద్దురా, మనకు ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు అని చెప్పి ఇంకొకడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యేసు నీ రాజ్యంలోకి నీ వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేసుకోమన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నేడే నువ్వు పరదేశంలో ఉండు. ఎక్కడండి? నేడే నువ్వు నా రాజ్యంలో ఉండు. ఎంతన చెప్పేశాడండి. ఎందుకు చెప్పాడు? అతను పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు కనుక. నోటితో ఒప్పుకుంటే, ప్రేమైన అమ్మ అయ్యా, నోటితో నీ పాపాలు నువ్వు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు. మనమేమంటామంటే, మా తాతలు ముత్తాతల కాడ నుంచి అందరి విశ్వాసలే, అందరు పాస్టర్లే, మా కుటుంబం అంతా వాళ్ళే అంటావు. నీ కుటుంబం అంతా వారు కాదు. ముందు నువ్వు దేవుల్లో ఉన్నావా లేదా కనుక్కో. ఎరగాలండి. ఏమంటున్నాడు? దేవుని ఎరిగామని వారు చెప్పుకుందురు కానీ అసూర్యమాన్ లేదు, అక్రమాన్ లేదు, జారత్తమాన్ లేదు, పాపమ్మాన్ లేదు, ప్రతి దుష్కార్యములో భక్తులైన పిల్లల వలె ఉన్నారని లేఖనం చెబుతుంది. ఎక్కడ? తీతు పత్రిక 1:16 చెబుతుందండి. ఎందుకు చెబుతుంది ఈ మాట? ప్రతి సత్కార్యములో మనమే ఉంటామండి. ఎక్కడ పెట్టినా మనమే. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, జాగ్రత్త. ఈ నల్లు చుట్టకై మన ప్రభువు తలుచుటకైని పెళ్లికాడ పాట పాడతావు, పెళ్లికాడ మైకి పట్టుకొని బాగా పాడతావు. ఈయనకొచ్చి ఏమంటావు? సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్లని ఎడబాడతావు. ఎందుకండి వేషధారణ? దేనికండి వేషధారణ? పరలోకం పోతావా? పరలోకములో ఉండగలుగుతావా? నిత్యమైన ఆ పట్టణంలో ఉండగలుగుతావా? ఏసుకైనా పరలోకములో ఉంది కానీ ఏసుదారికి పరలోకములో లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి వింటున్న నీవు నేను కూడా ఈ రాత్రి కాలములో చూడండి, ఏసుకైనా పరలోకములో స్థానం ఉంది కానీ ఒప్పుకుంటుంది కనుక స్థానం ఉంది. వేషధారికి స్థానం లేదండి. మరి ఎలా ఉన్నావు నీవు? వేషధారిగా ఉన్నావా? మరి ఏసుగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించి, అదిగో చిన్న బిడ్డవలే ఉంటే పరలోకములో ఉంటావు గనుక. మరి వింటున్న నీవు నేను యోహాను సువార్త 3:3 చూద్దాం. యోహాను రాసిన సువార్త 3:3 ఏం చెప్తుంది చూడండి. ఇక్కడ 3వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. 3వ అధ్యాయము 3వ వచనం చెప్తుందంటే, ఆయన యేసు అతనితో ఇట్లైన ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఎవరితో చెబుతున్నాడు? నికోదేముతో చెబుతున్నాడు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే, కొత్తగా అంటే నికోదేము, అయ్యా నేను ముసలవాడిని, అయ్యా నేను పిల్లవాడిని, నేను ఎలా జన్మించగలను? నా తల్లి గర్భములో నేను పుట్టాను కదయ్యా. అలా కాదు. నీటి మూలమున ఎవరైతే తన పాపాలు ఒప్పుకొని, తన దుర్నీతిని ఒప్పుకొని, తనలో ఉన్న అక్రమం ఒప్పుకొని, ఎవడైతే యేసు ప్రభువా నేను పాపిని, పాపములో పుట్టిన వాణ్ణి, పాపములో పెరిగిన వాణ్ణి, పాపములో జీవిస్తున్న వాణ్ణి, నా తల్లి కూడా నన్ను పాపముతో కన్నదని అన్నది గనక, ప్రేమైన దేవునిలా నికోదేములాగా నువ్వు ఉండు. నికోదేములాగా ఒప్పుకుంటే పరలోక రాజ్యములో ఉంటావు గనుక, ప్రేమైన దేవుని బిడ్డలారా, అది చిన్న బిడ్డ చూపిస్తున్నాడు. దానియేలు గ్రంథము 2:2
44 ఏమంటాడంటే, ఇక్కడ పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని మనకు ఏర్పాటు చేశారు. ఎవరికి ఆ రాజ్యము? దాన్ని పొందిన వారికి. నువ్వు పొందావమ్మా, అయ్యా నువ్వు పొందావా? అయ్యా నువ్వు పొందే పని అయితే పరిశీలించు, లేఖనాలు పరిశీలించు. పరలోకమున్న రాజ్యము ఒక ఉందండి. ఎప్పుడు? అబ్రాహాము ఇస్సాకు దేవుడు ఒక ఏర్పరిచిన రాజ్యం ఉంది గనక ఆ రాజ్యములో నువ్వు ఉండాలంటే నిత్యం ప్రార్థించేవాడిగా ఉండు, నిత్యము నువ్వు దేవుని స్తుతించేవాడిగా ఉండు. ఇంతవరకు మీరు విన్న మాటలు మీరు హృదయంలో భద్రపరుచుకొని మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. మాది మరి కుంచేపల్లి గ్రామం, పొదిలి మండలము, ప్రకాశం జిల్లా కానాన్ క్రిస్టియన్ అసెంబ్లీ అండి. కానాన్ క్రిస్టియన్ అసెంబ్లీ. మరి మా పరిచర్య కొరకు, మా కొరకు ప్రార్థించండి. మీ కొరకే మేము ప్రార్థిస్తుంటాం. మరి అక్కడ మా మొత్తం అడ్రస్ మొత్తం ఉంటుంది, ఫోన్ నెంబర్లు ఉంటాయి కనుక నిత్యం మీ కొరకు మేము ప్రార్థిస్తాం. మా కొరకు మీరు ప్రార్థించండి. ఎందుకంటే ఈ పరిచర్య భారము కలిగి, బాధ్యత కలిగి చేస్తున్నామండి. నాకు మొదలు ఇజ్జలేని వాడిని, నత్యవాణ్ణి, పేదవాణ్ణండి. పేదవాణ్ణైనా ఈ పరిచర్య చేయాలా, దేవుని యందు ఉండాలని ఎంతో ఆశ కలిగి చేస్తున్నాం కనుక నా కొరకు, నా కుటుంబం కొరకు, మా సంఘము కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. వింటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ, ఇంతవరకు ఓపికతో మీరందరూ టీవీ కాడ విన్నందుకు చెల్లిస్తూ తిరిమిలారా. ప్రతి సోమవారము రాత్రి 8:30కి మరి వస్తుంది కనుక ప్రతి సోమవారం చూడండి. పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్తులుగా ఉండండి. ప్రార్థన చేయండి. అందరికీ మనం చెల్లించుకుంటూ యేసుక్రీస్తునామమున చెల్లిస్తున్నాం.